హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మన తోట వేసాం కదండి, చేనుకి వెళ్తున్నాం. వేసిన కానించి వర్షమే. అసలు ఎట్లా ఉందో ఏంటో తెలియదు. అసలు ఆ మొక్కలు ఎట్లా ఉన్నాయేంటో ఒకసారి చూసి ఏమైనా మొక్కలు ఏమైనా పడితే లేపాలి పైకి. అందుకని వెళ్తున్నాం. మాతో పాటు పిల్లలు కూడా వస్తున్నారండి. హాలిడేగా ఈరోజు వాళ్ళకి కూడా. అందుకని అక్కడికి వెళ్ళాక అసలు ఎట్లా ఉన్నాయో ఏంటో చూపిస్తాం మీకు కూడా. అది వచ్చేసి మా ఊరి బడి అంటే గవర్నమెంట్ బడి, చిన్నది, చిన్నపిల్లల కోసం. ఇప్పుడైతే మనం చేను దగ్గరికి వెళ్తున్నాం. వేసిన కాడి నుంచి వర్షమేగా అండి, తోట వేసిన కాడి నుంచి. మరి మొన్న బాగా వెళ్తే బాగానే ఉన్నాయన్నారు. లోపలికి తలకి చూడు ఎట్లా పెడుతుందా. ఇట్లా నొక్కునాని అది బయటకు వస్తుంది అని తలకాయ. కొట్టమాక లేచింది కదా. పైనుంచి పడితే కింద నుంచి వస్తాయా? పైనుంచి అప్పుడు డాడీ చెప్పింది కదా, అన్నం మాట్లాడట్లా. అప్పుడు మనం అక్కడ అన్నం అవును. బాగా స్టార్ట్ చేస్తాడు ఆల్రెడీ చెట్లు లేపడం. ఏం భయం లేదమ్ము. ఏమైంది? అన్నయ్య చూడు ఎట్లా పట్టుకున్నాడు. భయం వేస్తుందా? భయం వేస్తుందా? లోపలికి వెళ్ళిపోతుంది. తలకాయ లోన్ పెట్టిద్ది. కాళ్ళు ఉంటాయి. ఇప్పుడైతే నేను కూడా చెట్లు లేవదీస్తున్నాను. కింద పడినాయి కదా, అవి మట్టి పెట్టాలండి వాటికి. అయితే వాగు వస్తుంది కదా, అందుకని రావద్దు కాలేదు. లేకపోతే అప్పుడే వచ్చేవాళ్ళం. ఫుల్ వర్షాలు కదా ఎక్కడ చూసినా. ఆ వాగు బండిలో అవి వెళ్ళనివ్వట్లేదు. ఇప్పుడు కొంచెం తగ్గిందండి, అందుకని వచ్చాము. మా పుట్రోడు నా వెనకతలో వస్తున్నాడు ఫోన్ తీసుకొని. నేను వీడియో తీస్తా మమ్మీ అని చెప్పి. సరే నీ ఇష్టం తీసుకో అన్నా. ఇంటి దగ్గర ఉండమంటే అసలు ఉండలేదు వాళ్ళిద్దరు. మేము వస్తామని ఇద్దరు ఎమ్మడపడ్డారు. అయితే కొన్ని బాగానే ఉన్నాయి కానీ కొన్ని పడినాయి. వేసినామంటే వర్షం కదా, ఆ రోజే వర్షం పడింది. కొన్ని ఇట్లా పడిపోయినాయి చెట్లన్నీ. వాటిని ఇప్పుడు మట్టి పెట్టి పైకి లేపాలి. చూసారు అట్లా పడిపోయినాయి. ఇక్కడ వచ్చేసి బావాళ్ళు సొరెత్తులు ఉంటాయి కదండి, సొరకెత్తనాలు, ఆ పాదులు పెడుతున్నారు చేలో, మిరప చేలో. మా పొట్టది కూడా చూడండి అట్లా కూర్చుంది. ఏదైనా పని చేస్తే మధ్యలో నేను చేస్తానంటే వచ్చేసిద్ది. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నా? చెట్లు కింద పడితే కావాల్సింకి పైకి అంటున్నా. అవునా, నీకు వచ్చా అట్లా చేయడం? నీకు బర్త్ భలే చేస్తున్నారే మీరిద్దరు. సాయం చేస్తున్నారే మాకు. చూడమ్మ ఒకసారి. ఓకే బాయ్. ఈ 2 ఎకరాలు అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా అవతల చేలోకి పోవాలి. అక్కడ ఎట్లా ఉందో ఏంటో. అవతల చేను అటువైపు అండి, చూపిస్తా అది కూడా. ఇప్పుడు అవతల చేలోకి వెళ్దాం. ఇదే అవతల చేను అటువైపు. ఇదిగోండి ఇదే ఆ చేను. ఇది కూడా ఇప్పుడు మొక్కలు లేవదీయాలి పైకి. చూద్దాం. పల్లెటూరు మేము చేనుకి వచ్చినాం. ఏం చేస్తున్నావు చేలో? పని చేస్తున్నాం. ఏం పని? కింద పడితే పోతాయి కదా వానకి ఆ చెట్లు పైకి. ఇక్కడ వచ్చేసి బావ మేతకు వస్తున్నాడు. ఒక బర్రె ఉంది కదా, దానికోసం మేత కావాలిగా. ఈ చేను వచ్చేసి బాగా దిగబడుతుందండి. వేయక అట్లా అసలు కాళ్ళే దిగబడుతున్నాయి. ఇంక అందుకని లేపలేదు, వచ్చేస్తున్నాం ఒడ్డుకి. బాగా దిగబడుతుంది. వర్షం కనుక లేకపోతే రేపు వస్తాం మళ్ళీ. రేపు బావ నేను వచ్చి లేపుతాం.
ఓకే అండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.